సరే 29 వాళ్ళకి గూడా సక్సెస్ వస్తూ ఉంటుంది. మళ్ళీ ఒక్కసారి ఫాల్ డౌన్ అయిపోతూ ఉంటారు. ఎందుకు సడెన్ వీళ్ళకి డౌన్ ఫాల్ ఉంటుందంటారు? మీరు చూసుకుంటే అమ్మ 29లో 2 అంటే చంద్రుడు, 9 అంటే కుజుడు. ఈ కాంబినేషన్ అంత మంచిది కాదమ్మా. హ్మ్. ఇక్కడ చంద్ర కుజుల యొక్క కాంబినేషను అంత సక్సెస్ అయితే ఇవ్వటం లేదు. కానీ వీళ్ళు 29 ఏళ్ల తర్వాత బాగానే సక్సెస్ అవుతున్నారు. 29 ఏళ్ల తర్వాత వీళ్ళు కూడా మంచి సినిమా యాక్టర్లుగా, మంచి యాంకర్స్‌గా ఇలా క్రియేటివిటీ ఫీల్డ్, అలానే ఎంటర్‌టైన్‌మెంట్ ఫీల్డ్‌లో బాగానే సక్సెస్ అవుతున్నారు. అంతా బాగానే ఉందమ్మా. కాకపోతే 29 వాళ్ళ గురించి నేను చేసిన రీసెర్చ్‌లో ఒక చిన్న విషయం ఏంటంటే, 29 వాళ్ళకి 29 ఏళ్ళకి గాని, 29 ఏళ్ల తర్వాత గాని పెళ్ళవ్వాలి. ఈ లోపు గనక 29 ఏళ్ల లోపు గనక పెళ్ళైతే వాళ్ళకి 2 పెళ్ళిళ్ళు అవుతున్నాయి. 29 ఏళ్ల తర్వాత మళ్ళీ పెళ్ళవుతుంది. ఆడవాళ్ళకైనా, మగవాళ్ళకైనా. మీరు నన్ను నమ్మాల్సిన అవసరం లేదు. ఒక్కసారి యూట్యూబ్ దీనిలోకెళ్ళి, గూగుల్‌లోకెళ్ళి 29వ తారీఖు పుట్టిన సెలబ్రిటీస్ అని కొట్టారనుకో, 29వ నంబర్ వస్తది. ఆ లిస్ట్ వస్తది. ఆ లిస్ట్ వాళ్ళందరిని చెక్ చేసుకుంటే వాళ్ళకి ఎన్ని పెళ్ళిళ్ళు అయిందో మీకు అర్థమైపోయిద్ది కదా! ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ 29 ఉన్నా, డెస్టినీ 29 ఉన్నా, పేరులో 29 ఉన్నా, మీరు చెక్ చేసుకుంటే 29 వచ్చిన వాళ్ళందరికీ ఆల్మోస్ట్ 2 పెళ్ళిళ్ళు, 3 పెళ్ళిళ్ళు అలా జరుగుతున్నాయి. అంటే ఇక్కడ ఆళ్ళ తప్పు కాదు. ఆ నంబర్ యొక్క తప్పు. ఆ నంబర్ ఇలా చేస్తుంది. కాబట్టి మాలాంటి వాళ్ళని కలవటం వలన ఏం చేస్తామంటే 29వ తారీఖు పుట్టిన వాళ్ళకి పేరు పెట్టేటప్పుడు మంచి నంబర్‌లో పేరు పెడతాం. అంటే మ్యారిటల్ డిస్టర్బెన్స్ లేకుండా ఉండేటువంటి విధంగా, ప్లస్ ఆ 29 లక్షణాలన్నీ పనిచేస్తూ ఎక్కువ సక్సెస్ అయ్యేటువంటి విధంగా మంచి నంబర్‌లో పేరు పెట్టడం జరుగుతదమ్మా. ఆ పేరు పెట్టినప్పుడు ఎక్కువ సక్సెస్ చూడటానికి అవకాశం ఉంటుంది. ముందే కలవటం వల్ల ఆ సెకండ్ మ్యారేజ్ అనేది తప్పిస్తాం. ఆ మ్యారిటల్ డిస్టర్బెన్స్ అనేటువంటిది తప్పించడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా 29వ తారీఖు పుట్టిన వాళ్ళు అయ్యో 29 వాళ్ళకి 2 పెళ్ళిళ్ళు అని భయపడక్కర్లా. ముందే కలిస్తే దానికి తగ్గ రెమెడీ చేస్తాం కాబట్టి ఆ సెకండ్ మ్యారేజ్ అనేటువంటిది ఆ డిస్టర్బెన్సెస్ నుంచి బయట పడిపోవడానికి, బాగా సక్సెస్ అవ్వడానికి అన్నిటికీ అవకాశాలు ఉంటాయి. కాబట్టి 29 వాళ్ళు పర్టిక్యులర్‌గా జాగ్రత్త తీసుకోవాలి వివాహ విషయంలో. ఎవరైనా గానీ ఇప్పుడు మా పిల్ల బాగా చదువుకుంటుంది, మా అబ్బాయి బాగా చదువుకుంటున్నాడని అనుకోవద్దండి. ఫ్యూచర్ కూడా బావుండాలి. ఫ్యూచర్ బావుండాలంటే ఒకసారి మమ్మల్ని కలిస్తే కరెక్ట్‌గా సెట్ చేసిస్తాము. దానికి తగ్గ పేరు అన్నీ గూడా ఇవ్వటం, సంతకం అన్నీ ఇవ్వటం జరుగుతది కాబట్టి మంచి సక్సెస్ చూడటానికి అవకాశం ఉంటుంది. నమస్తే.